నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. టిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి మిథున్ రెడ్డి గారు జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన క్లీన్ చిట్ ఇచ్చుకుంటున్నారు. ఇది పక్కన పెడితే జైల్లో ఆయన్ను ఒక టెర్రరిస్ట్ లాగా ట్రీట్ చేశారు, వసతులేం కల్పించట్లేదు అన్నారు. దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? అలాగే మరి చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు కల్పించినటువంటి పరిస్థితులను ఏ విధంగా చూడాలి అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం గోవర్ధని, మన వీక్షకులు కూడా. సార్, మిథున్ రెడ్డి గారు తను టెర్రరిస్ట్ లా ట్రీట్ చేశారని చెప్పి ఎవరితో కలవనీ లేదని, అధికారులు కూడా తనతో మాట్లాడడానికి భయపడ్డారని, ఎవరో అంటే సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేస్తున్నారని, ఇలా రకరకాలుగా కొన్ని ఆరోపణలు చేశారు. తనను మాత్రం అన్యాయంగా అరెస్ట్ చేశారని ఇప్పటికీ చెప్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తనకు అండగా నిలబడ్డారని ఒక కితాబు కూడా ఇచ్చారు. ఏంటి మరి, ఆయన నిజంగానే టెర్రరిస్ట్ లాగా ట్రీట్ చేశారా? మరి ఈయననే టెర్రరిస్ట్ లాగా ట్రీట్ చేశారు అనుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు గారిని పెట్టినటువంటి ఇబ్బందులను ఏమనాలి? మరి మిథున్ రెడ్డి గారు మాట్లాడింది ఎట్లా ఉందంటే, ఫస్ట్ టైం ఈయన మాత్రమే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు, ఇంతకుముందు ఎవరు లేరు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అది విచిత్రంగా అనిపిస్తుంది. ఆయన వైఎస్ఆర్సీపీ లోక్సభ పక్ష నాయకుడు, అంతకుముందు కూడా ఎంపీగా చేశాడు, అంటే ఒక రకంగా సీనియర్ ఎంపీ. అలాంటి వ్యక్తి సెంట్రల్ జైల్లో కెమెరాల్లో ఉంటే, సెంట్రల్ జైల్లో కాదు చిన్న చిన్న పాన్ దుకాణాల దగ్గర కూడా ఇవాళ రేపు సీసీ కెమెరాలు ఉంటున్నాయి. అందులోనూ సెంట్రల్ జైల్లో ఈయన కోసం పెట్టినట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. ఈయన్ని చంద్రబాబు నాయుడు గారు పనులన్నీ వదిలిపెట్టి ఈయన ఏం చేస్తున్నాడో చూసినట్టు మానిటర్ ద్వారా. రెండోది మోడీ గారు ఇంకా ఎవరో విదేశస్తులో లేకపోతే గ్రహాంతరవాసులో చూస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నాడు. సెంట్రల్ జైల్లో కాదు, సబ్ జైల్లో కాదు, పోలీస్ స్టేషన్లో కాదు, ఇవాళ రేపు ప్రతి సాటా కూడా పెట్టుంటున్నాయి. ప్రైవేట్ ఇళ్లలో కూడా పెడుతున్నారు, బయట రోడ్డు వ్యూ కనపడేటట్టు కూడా పెడుతున్నారు కెమెరా అనేది. ఆయన విచిత్రపు మాటలు మాట్లాడుతున్నాడు. పని ఆయన ఏమైనా చిత్రహింసలు పెడుతుంటే ఎవరన్నా చూసి ఆనందిస్తారు. కొంతమంది సైకోలు ఉంటారు, ఇతరులని హింస పెట్టినప్పుడు అవి చూసి ఆనందించే వాళ్ళు. ఇప్పుడు అది రఘురామరాజు గారిని అట్లా కుట్టుతున్నప్పుడు చూశారంటే అది అర్థం ఉంది. నువ్వు జైల్లో ఉంటే చూడాల్సిన అవసరం ఏముంటుంది? నీకు జైలు మాన్యువల్ ప్రకారం ఏ ఫెసిలిటీస్ అయితే ఇస్తారో ఎవరికైనా అది నీకు ఇచ్చారు. నువ్వు కోర్టు నుంచి ఎక్సెప్షనల్ గా కొన్ని తెచ్చుకున్నావు, ఆ తెచ్చుకున్న మేరకు కూడా వాళ్ళు ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ఫిర్యాదులు చేయటం అంటే, మరి సెంట్రల్ జైల్లో యూఫామ్ బెడ్స్ లేకపోతే వీళ్ళల్లో ఉండే విలాసమైనటువంటి జీవనం ఉండేటట్టుగా గనక వీళ్ళు చట్టాలు చేస్తే లోక్సభలో అన్ని సెంట్రల్ జైళ్లలో కూడా విలాసవంతమైన వస్తువులు పెట్టమని పెడతారు. వాళ్ళు పెట్టకుండా ఏముంటారు, చట్ట ప్రకారం వాళ్ళు చేశారు. ఇప్పుడు మరి అదే చంద్రబాబు నాయుడు గారిని కూడా అదే ఆర్టిస్టిక్ తో కొలవాలి కదా ఈయన చెప్పినట్టుగానే. మరి ఆయన వెళ్ళినప్పుడు కనీసం ఆయన అప్పటికి 3 సార్లు ముఖ్యమంత్రి గాను, ఒక 3 సార్లు ప్రతిపక్ష నాయకుడు గాను పనిచేసిన వ్యక్తి, జాతీయ స్థాయి ఇమేజ్ ఉన్న వ్యక్తి, ప్రతిష్ట ఉన్న వ్యక్తి. ఆయనకి ఆ వయసులో మరి అంత ఎండల్లో కూడా ఫ్యాన్ కూడా పెట్టకుండా, లేకపోతే భోజనం ప్లేట్ పెట్టుకోవటానికి ఒక స్టూల్ కూడా ఇవ్వని పరిస్థితి కూడా చూశారు. తర్వాత జైళ్ళ అధికారులకు కూడా సిబ్బందికి కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంత చిన్న వసతి కూడా కల్పించొద్దు అని, స్నానం చేయటానికి ఒక లోటా కూడా ఇవ్వకుండా కూడా ఇబ్బంది పెట్టారు. ఆయన ఏదో డబ్బానో ఏదో పెట్టుకుని చేసుకున్నాడు. కావాలని ఉద్దేశపూర్వకంగా అట్లా ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఇక్కడ లేదు. ఆయన కూడా చెప్పలేకపోతున్నాడు ఆ మాట. ఎందుకంటే అది ఎవరైతే జైలు మాన్యువల్ ప్రకారం ఇచ్చారో, ఈయన కోర్టు నుంచి తెచ్చుకున్న వస్తువులు కూడా ఇచ్చేశారు. ఈయన భ్రమల్లో ఉన్నాడు, ఏది కెమెరాలు ఆయన కోసం పెట్టారని, ఆ కెమెరాల్లో ఎవరో చూస్తున్నట్టు. నువ్వు దైనందిన కార్యక్రమాలు చేసుకుంటే ఎవరు చూడాల్సిన అవసరమే ఉంటుంది. రెండోది, ఇప్పుడు జైల్లో ఎంత సెక్యూరిటీ కెమెరాలు ఉంటాయి, హై సెక్యూరిటీ కెమెరాలు ఉంటాయి, కాంపౌండ్ వాల్స్ మీద ఉంటాయి, బయట కాంపౌండ్ వాల్ చుట్టూతా కూడా ఎవరన్నా వస్తున్నారా, దూకి పారిపోతున్నారు, ఇవన్నీ చూస్తారు. అట్లాంటి జైళ్ళల్లో కెమెరా నన్ను చూసి అందుకు పెట్టారని ఆయన ఉన్నాడంటే ఆయన మానసిక పరిస్థితి కూడా అనుమానించాల్సిన పరిస్థితి వచ్చింది. అంతే కదా. ఇప్పుడు ప్రజల్లో ఒక రకమైన ఇది రావాలి కదా, కక్షపూరితంగా నన్ను అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టారు అని ప్రజల్లో ఒక రకమైన ఆలోచన, అదే సానుభూతి కోసం. ఇప్పుడు ఆయన 72 రోజులు ఉన్నానన్నాడు. మరి న్యాయస్థానాలు బెయిల్ ఇచ్చే వరకు ఎవరైనా ఉండాల్సిందే, నువ్వైనా ఉండాల్సిందే. చంద్రబాబు నాయుడు గారు కూడా 53 రోజులు ఎంతో ఆయన ఉన్నాడు కదా. తర్వాత మరి ఆయన్ని ఒంటరిగా బ్యారక్ లో పెట్టేశారు. ఆ బ్యారక్ లో ఒంటరిగా ఉండటం ఎంత కష్టం. వాళ్ళు కూడా సిబ్బంది ఆ రోజు ఆయనతో మాట్లాడాల. తర్వాత ఇంకోటి ఏంటంటే, వ్యక్తులు కూడా తిరిగారని చెప్పారు. అప్పుడు డ్రోన్లు కూడా వెళ్ళటం, ఇవన్నీ కూడా ఆయన్ని మానసికంగా ఒక రకమైన ఆందోళనకు గురి చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఆ వయసులో ఆయన మానసిక ఆందోళనలో పడితే ఆరోగ్యం కూడా ఏదైనా దెబ్బతింటదనే ప్రయత్నం కూడా చేశారు. అన్ని కష్టాలు పడ్డ ఆయనకి బయటకు వచ్చి కూడా చెప్పుకునే పరిస్థితి కాదు. నువ్వేమో కోర్టు నుంచి ఏదైతే వారానికి 3 ములాఖతులు ఇచ్చారని చెబుతున్నాడు, మరి అది బాగా ఇచ్చినట్టే కదా. తర్వాత 3 సార్లు ఇంటికి ఫోన్ చేసుకునే ఫెసిలిటీ ఇచ్చారన్నాడు, అది కూడా బాగా ఇచ్చినట్టే. తర్వాత ఇతర ఖైదీలతో మాట్లాడిన
ఇవ్వలేదు అన్నాడు. ఇతర ఖైదీలతో అంటే అక్కడ ఉండేవాళ్ళు క్రిమినల్స్ కూడా ఉంటారు. ఈయన మీద కూడా క్రిమినల్ కేసే పెట్టింది. అయినా కూడా వాళ్ళు ప్రొఫెషనల్ క్రిమినల్స్, నువ్వేమో ఒక ఎంపీవి. మరి అట్లాంటప్పుడు నీ భద్రత కూడా చూడాలి కదా. అంతకుముందు మొద్దుసీని జైల్లోనే చంపేశారు. అట్లాగే అలాంటి క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్న వ్యక్తులు నీకు అంత దగ్గరగా వస్తే రేపు ఏదైనా నీకు ప్రమాదం జరిగితే అది ఎవరు బాధ్యత వహించాల్సి వస్తుంది? అది కుట్ర అంటారు. ఇప్పుడేకే రాజకీయ కక్షతో అరెస్ట్ చేశారని చెబుతున్నాడు. రెండోది, ఆయన మరి జడ్జిమెంట్ రాకముందే బెయిల్ ఆర్డర్ నే చదవండి అంటున్నాడు. బెయిల్ ఆర్డర్ లో ఎవరు కూడా ఈయన తప్పు చేయలేదని అయితే తీర్పు ఎవరు ఎప్పుడు ఇస్తారంటే ట్రయల్ అంతా జరిగి, ఛార్జ్ షీట్ పెట్టిన ట్రయల్ జరిగి, క్రాస్ ఎగ్జామినేషన్స్ అన్ని ఫైనల్ జడ్జిమెంట్ లో రాస్తారు. ఈయన మీద పెట్టిన ఆరోపణలన్నీ నిరాధారంగా తేలిపోయింది కాబట్టి ఈయన నిర్దోషిగా మేము విడుదల చేస్తున్నాం అని రాస్తారు. మరి బెయిల్ ఆర్డర్ లో కూడా అట్లాంటిది ఏమన్నా రాశారా ఏంటో తెలియదు. గౌరవ కోర్టు ఆదేశాలని పాటిస్తూ నేను ఇంతకన్నా డీప్గా వెళ్ళలేనని చెబుతున్నాడు. అసలు నిజానికి కోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సినంత నెసెసిటీ అయితే ఆయనకైతే లేదు. ఎందుకంటే ఆయన్నేమి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయలేదు, ఖచ్చితమైన ఆధారాలు ఉండబట్టే చేశారు. తర్వాత అనేక మంది ముద్దాయిలు అంటే ఈయనతో పాటు సహముద్దాయిలు కూడా స్టేట్మెంట్లు ఇచ్చారు, ఫలానా ఫలానా ఆయన పాత్ర కూడా ఉంది అని. దాని ఆధారంగా చేశారు. ఎప్పుడు చెప్పాలి ఇది నా జడ్జిమెంట్ చూడండి అని చెప్పుకోవటంలో తప్పులేదు. ఇప్పుడు బహుశా బై డిఫాల్ట్ గా వచ్చింది కాబట్టి, అంటే వాళ్ళు ఛార్జ్ షీట్ సకాలంలో చేయకపోవటము, ఇంకా కొన్ని సాక్ష్యాధారాలు పూర్తిగా చూపకపోవటం వలన బెయిల్ ఇస్తారు. బెయిల్ ఈజ్ ఎ రైట్ అండ్ జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అనేది. నిరాధారమైన ఆరోపణలు చేసి కేసులు పెట్టి జైల్లో వేశారు. అవి నిరూపించలేకపోవడం వల్లే ఇప్పుడు బెయిల్ వచ్చింది అన్నట్టు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు సార్. వాస్తవం ఎవరికైనా బెయిల్ ఈజ్ ఏ రైట్. వీళ్ళందరికీ బెయిల్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. తప్పని పరిస్థితుల్లోనే జైలుకి పంపిస్తారు ఎవరికైనా. చంద్రబాబు గారైనా, మిథున్ రెడ్డి గారైనా, ఇంకొకళ్ళైనా. మరి ఆయన్ని కూడా అనేక సార్లు వీళ్ళు ఇగో పెడతాం సాక్ష్యాలు, అదిగో పెడతామని చాలా సార్లు వాయిదాలు తీసుకుని చివరికి పెట్టబోతే ఆ న్యాయాధికారికి విసుగు పుట్టప్పుడు కూడా ఆయన బెయిల్ ఇచ్చేశాడు. తర్వాత మీరు ప్రొడ్యూస్ చేయండి, మీరు అమౌంట్లు కూడా పెద్ద అమౌంట్లు చెప్తూ తర్వాత తీసుకొచ్చి హిమాలయ పర్వతం అంతా ఆరోపణ చేసి చివరికి ఏగంత సాక్ష్యం చూపించారు. మీరు అంత చేసి మీరు ఇన్నిసార్లు వాయిదాలు తీసుకుని చివరికి చూపించిన సాక్ష్యం అసలు సరిపోవటం లేదు కదా అని అప్పుడు బెయిల్ ఇచ్చేశారు. అట్లాగే ఇప్పుడు బెయిల్ ఇచ్చినందువల్ల ఈయన నిరపరాధి అనేదో నిర్దోషి అనేదో మనం అప్పుడే చెప్పలేము. తర్వాత ఈయన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు బాగా సపోర్ట్ చేశాడు అంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన కుంభకోణంలో నువ్వు కీలక పాత్ర పోషించావు. నిన్ను కాపాడకపోతే, నిన్ను గనక ఆయన వదిలేస్తే, నువ్వు గనక వాస్తవాలు చెబితే అల్టిమేట్ గా ఆయన కూడా నీ పక్కన వచ్చి కూర్చోవాల్సి వస్తుంది. నిన్నే కాదు ఆ కుంభకోణంలో ఉన్న అందరినీ జగన్మోహన్ రెడ్డి గారు సమర్థిస్తాడు, సపోర్ట్ చేస్తాడు, సుప్రీంకోర్టు లాయర్లను తీసుకొస్తాడు, వాదిస్తాడు. ఎందుకంటే అంతిమ లబ్ధిదారు ఆయన అనే పేరు గనక మీరు చెబితే, అందుకే కదా బెదిరించింది కూడా వీళ్ళని, మీరు గనక అసలు నిజాలు చెప్పారంటే మీ ప్రాణాలు దక్కవని. కాబట్టి అట్లాగే ఒక రాజకీయ నాయకుడిగా నన్ను నా పక్కన నిలబడిన అందరికి, ఎందుకంటే బాణసంచాలు కాల్చి కూడా కొంతమంది పెద్ద ఉత్సవాలు చేశారని చెప్తున్నారు కొన్నిసార్లు. గజమాలతో అవును. తర్వాత నిన్న అక్కడ నిషేధాజ్ఞలు ఉన్నా కూడా ఎయిర్పోర్ట్ వరకు భారీ ఊరేగింపు కూడా తీశారు. 30 సెక్షన్ అండ్ 144 సెక్షన్ కూడా పెట్టారు. ఎందుకంటే ఇది చేస్తారనేది ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఒక ఇవి ఉంటాయి కదా పోలీసులకి. ఇప్పుడు నిజంగా కేసు కొట్టేసిన రోజు ఏదైనా అడావుడి చేశారంటే అర్థం ఉంది. ఈ బెయిల్ రావటంతోనే మాకు ఈ కేసు అయిపోయింది అనుకుంటే, ఇది మరి ప్రధానమంత్రి గారు కూడా చెప్పాడు ఒక జాతీయ స్థాయి కుంభకోణం అని. మరి ఆ జాతీయ స్థాయి కుంభకోణం ఏమీ జరగనట్టేనా? మరి విదేశాలకి డబ్బులు స్థరలు వెళ్ళిపోయినాయి అని ఈడీ కూడా వచ్చింది కదా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా విచారణ చేస్తుంది. వాళ్ళు ఏమన్నా ఆధారాలు లేకుండా పిచ్చి కేసులన్నీ భుజాన్ని వేసుకుంటారా, నెత్తినేసుకుంటారా? ఇప్పుడు సిట్ వాళ్ళు ఇన్ని ఆధారాలు చూపించిన తర్వాత మనీ లాండరింగ్ జరిగిందనే ఒక రుజువులు దొరకబట్టే కదా వాళ్ళు కూడా వచ్చారు. ఇప్పుడే అయిపోయినట్టు ఎట్లా? ఇప్పుడు గంగాళం నీళ్లు ఉన్నాయి, ఒక లోటాడి నీళ్లు పోసేసుకుని నా స్నానం అయిపోయిందంటే గంగాళం ఎవరు పోసుకోవాలి? అది ఎవరైనా ఆ కుంభకోణంలో ఉన్న ప్రతి వ్యక్తి వాళ్ళ నిరపరాధిని తేలే వరకు మాట్లాడకపోవటమే గౌరవం. అంతేగాని ఇప్పుడే ఒక నన్ను కక్షతో చేశారు, ఆల్రెడీ జడ్జి గారు నీకేం పర్వాలేదు, నీదేం తప్పు లేదన్నట్టు రాసేసాడు ఆర్డర్లో, బెయిల్ ఆర్డర్లు అన్నట్టు చెప్తున్నాడు. బెయిల్ ఆర్డర్స్ తుది తీర్పులు అయితే కావు ఎవరికైనా కూడా. అబ్జర్వేషన్స్ 1-2 ఆయనకు ఫేవరబుల్ గా ఎవరికైనా రాయొచ్చు బెయిల్ ఇచ్చే సందర్భం. బెయిల్ వచ్చిన మాట వాస్తవం. అయితే ఏంటంటే అక్కడ కండిషనల్ బెయిల్సే ఇచ్చారు ఆయనకి. 3 రోజులు అక్కడ అటెండ్ అవ్వాలి, కోర్టుకు హాజరవ్వాలి. రెండోది విదేశాలు వెళ్ళకూడదు. తర్వాత పూచీకత్తులు 2 లక్షల చొప్పున ఇద్దరినో ఎంతమందినో పెట్టారు. ఈ కండిషన్ తర్వాత పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేయమన్నారు విదేశాలకు వెళ్లకుండాను. మరి ఇవన్నీ ఉన్నాయంటే అక్కడ ఎంతో కొంత
ఆధారాలు లేకపోతే స్వేచ్ఛగా వదిలేసేవాళ్ళుగా. ఇప్పుడు ఆయన చెప్పిన దానికి పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి. అదే కోర్టు ఆంక్షలు కూడా పెట్టింది. మరి అది కూడా చెప్పాలిగా ఆయన నా మీద ఆంక్షలు కూడా పెట్టారని. అది ఇందులో కక్ష సాధింపు ఉండదు కదా న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుల్లో. అది థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మగారిని మన వీక్షకులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.